హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికూడి వచ్చిన సంఘమైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా చిన్న మనవడు జాసన్ యొక్క 2వ పుట్టినరోజు ఈ విధంగా మన సంఘంలో జరుపుకోవడాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఆ యొక్క బిడ్డకు పేరు పెట్టవలసి వచ్చినప్పుడు ఏం పేరు పెట్టాలని చెప్పి నన్ను ఆలోచించినప్పుడు జాసన్ అనే పేరును ఆ బిడ్డకి పెట్టడం జరిగింది. జాసన్ అనే పేరును పెట్టడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఈ జాసన్కి చాలా ప్రత్యేకత ఉంది. చాలా ప్రత్యేకత. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 5 నుండి చదువుకుందాం. అయితే యూదులు మత్సరపడి పనిపాటుల లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సవెదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. తెలుగులోనేమో యాసోన్ అని ఉంటుంది, ఇంగ్లీష్లోనేమో జాసన్. అది తెలుగు బైబిల్లో యాసోను, ఇంగ్లీష్ బైబిల్లో జాసన్ అని ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు, శీలయు బహుబలంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు వారికి యూదులు మత్సరపడ్డారంట. పనిపాట్లు లేని వారిని కొందరిని దుష్టులను వెంట పెట్టుకుని వచ్చి యాసోను ఇంటి మీద పడ్డారంట. 6వ వచనంలో, అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోనుని కొందరు సహోదరులను ఏం చేశారండి? ఈడ్చుకుని వెళ్ళిపోయారండి. ఎలా తీసుకెళ్లారు? ఈడ్చుకుని వెళ్ళారండి. ఎందుకు? యాసోను చేసినటువంటి తప్పేంటి, పొరపాటు ఏంటి అంటే కింద వచ్చిన రాశాడు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో పౌలును శీలయును ఎవరు చేర్చుకోకపోయినప్పటికీ యాసోను చేర్చుకున్నాడు. వారిని చేర్చుకుంటే ఎలా ఉంటుందో యాసోనుకు తెలుసుండి కూడా అన్నిటికీ తెగించి, యాసోను అంటే తెగింపు గలవాడు. చిన్నప్పుడే మనోళ్ళ లక్షణాలు కనబడుతున్నాయి. ఇంకా ఆయన ఏదైనా ఇచ్చేయమంటే ఇచ్చేయాలంతే. నేను స్తోత్రం. హల్లెలూయా. తెగింపు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినిచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. దేవునికి స్తోత్రం. పౌలును శీలను బంధించారు. వారిని విడుదల చేయాలంటే
జామీన్ కావాలి. జామీన్ అంటే బెయిల్ ఇచ్చేవాడు. బెయిల్ ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. ఎవరు పడితే వారు బెయిల్ ఇచ్చేట కుదరదు. కొంత నగదును మనము అడ్డంగా పెట్టాలి. బెయిల్ ఇచ్చిన వ్యక్తి ఒక 5 ఎకరాల ఆస్తిని కానీ కొంత ధనాన్ని కానీ పెట్టి జామీనుగా అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని విడిపించుకొని రావాలన్నమాట. ఎవరు ఎక్కడి వారు సేవకు వచ్చారు, ఏదులే మన ఇంట్లో కాస్త స్థలం ఇచ్చావు, సరిపోద్దని అనుకోలేదు ఈ ఆశ్వర్. ఏం చేశాడండి? జామీన్ ఇచ్చాడు, తన ఆస్తిని అడ్డు పెట్టాడు, నగదుని అడ్డు పెట్టాడు, పౌలు శీలకు బెయిల్ ఇప్పించాడు, అంత రిస్క్ చేశాడు. కాబట్టి ఇలాంటి ఈ పేరులో తెగింపు మంచి లక్షణాలు ఉన్నాయని నేను గుర్తించి గ్రహించి మరి ఆ బిడ్డకు జాసన్ అనే పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అర్థవంతమైనటువంటి పేరు. ఇక్కడ చూసినట్లయితే యాసోనును సహోదరులను పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి దైవజనుల కోసం ఈయన ఏం చేయబడ్డాడు? ఈడ్చుకుని వెళ్తుంటే గ్రామస్తులు ఆ ప్రాంతవాసులు చూసి, ఒరే యాసోను ఏం తప్పు చేశాడని ఇలా ఈడ్చుకెళ్తున్నారు, సిగ్గు కదా, అవమానం కదా. అవును, దైవజనుల కోసము అవమానములను ఎదుర్కొనుటకైనను తెగించిన వాడు, సిద్ధపడిన వాడు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు సంఘాలకి కావాలి. ఇలాంటి తెగింపు కలిగినటువంటి వ్యక్తులు సంఘాల్లోంచి పుట్టుకు రావాలి. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో అకుల ప్రిస్కిల్లా పౌలు గారి కొరకు తమ ప్రాణము పెట్టుటకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం. పౌలు గారి కొరకంట వారి ప్రాణములను పెట్టడానికైనా తెగించారంట. ఈరోజు అలాంటి విశ్వాసులు కావాలి సంఘానికి. అలాంటి విశ్వాసులు కావాలి దైవజనులకు. అప్పుడే మన క్రైస్తవ సంఘాలు బాగుపడతాయి. క్రైస్తవ సమాజం ఒక క్రమంలో కొనసాగుతాయి. మరి ఈ తల్లిదండ్రులు బిడ్డలిద్దరినీ కూడా చక్కని క్రమశిక్షణలో బిడ్డలను పెంచుతూ ఉన్నారు. నేను అనుకున్నాను రేపటి దినాన్ని చర్చికి వస్తారేమో అనుకున్నాను, కానీ ఈరోజు సాయంత్రమే, ఎందుకంటే ఈరోజే బర్త్డే కాబట్టి మరి వారు ఇక్కడికి వచ్చి ఆ సంతోషం మనతో కలిసి పంచుకోవడానికి ఇష్టపడ్డారంటే అది ఎంతైనటువంటి దీవెనకరమైనటువంటి విషయం ప్రభునందు. కాబట్టి బిడ్డలను ఎలాగూ పెంచాలి, చిన్నప్పుడే పిల్లల యొక్క ప్రవర్తన మనకు తెలుస్తుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రవర్తన చూసి ఇతడు ఎలాంటి వాడగునో, ఏమంటారు? ఇతడు ఎలాంటి వాడగును. ఎందుకంటే ఆ పిల్లవాడిని చూస్తూ ఉన్నప్పుడు, అతని చేష్టలు చూస్తూ ఉన్నప్పుడు, అతని పనులు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలే గుర్తించేశారు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని. సరండి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్తూ ఉంటారు. బిడ్డలు మంచి జ్ఞానవంతులని నేను అనుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ దేవుని కృప వారికి తోడుగా ఉంటే ఆ జ్ఞానం ఇంకా అభివృద్ధి పొందుతుంది. విద్యలోను, బుద్ధిలోను, అలాగే భక్తిలోను,
అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. అలా వర్ధిల్లాలంటే పిల్లల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. మరి జయరావు గారికి అలాగే బిట్టుకి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ చేతే ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు మాకు చిన్న చిన్న వీడియోలు పెడతారు. ఆయన కలిసి మన పాట పాడుతున్నారండి. ఈయన ఆగట్లేదు. సరిపోతులేరా అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? సరిపోద్ది ఆపి అంటున్నాడు. అలా అన్న ఆపలేదని ఒకటే హెడ్. నేను స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని సంగమా, చక్కని అర్థవంతమైనటువంటి ఆదర్శకరమైనటువంటి భక్తుని యొక్క పేరును ఆ బిడ్డకు పెట్టడానికి దేవుడు కృప. డైరెక్ట్గా జాసన్ అని ఎవరు పెట్టుకోరు, ఏదో తగిలిస్తారు. మా బామ్మర్ది ఉన్నాడు ఒక ఆయన, జాయ్స్ అని పెట్టుకున్నాడు. ఏమంటే ఇంకొకటి. కానీ జాసన్ కరెక్ట్గా బైబిల్లో ఉన్నటువంటి పేరు ఆ బిడ్డకు పెట్టడం జరిగింది. చాలామంది పేర్లు పెడతా ఉంటారు. ఒక ఆమెంట మా దైవజనుడు చెప్పాడు, పౌలు అనే పేరు పెట్టండి పాస్టర్ గారి గారు. అత్తగారు అందంట, అలా కాదు, ఆయన పేరు పెంటయ్య అట్టమని ఆవిడ అంది. లేదు పౌలు అని ఈవిడ కోళ్ళు, పెంటయ్యనేమో అత్తగారు. ఇలా గొడవ పడుతున్నారు. ఇలాగా నాకు లాంటి దానియలు గారు లాంటి పాస్టర్ గారు అలా వచ్చారు. ఏంటి ఎందుకు గొడవ పడుతున్నారు మీరు ఏంటంటే, అయ్యగారు ఇదిగో మీరే కదా చెప్పని పేరు అట్టమని. మీరు ఎవరో కంగారు పడకండి, తొందర పడకండి, నేను న్యాయం చేస్తానని చెప్పి అటు అత్తగారికి బాధ లేకుండా ఇటు కోడలకి బాధ లేకుండా పెంట పౌలు అని ఎట్టేసాడు పేరు. పెంటలో పెంట అట్టుకొచ్చి, పౌల్లో పౌలు అట్టుకొచ్చి పెంట పౌలు అని పేరు ఎట్టేస్తే పేరు బలం. ఈడు ఎక్కడ ఉంటున్నాడు పెంటలో ఉంటున్నాడు. అది పౌలే కానీ ఏ పౌలు? పెంట పౌలు. ఆయన అంతా ఇది పెంట అని పక్కకి ఎంటెత్తే ఈ పెంట పౌలు దాన్ని పోగేసుకుంటున్నాడు. కాబట్టి పేరు పెట్టేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి దైవికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి పేర్లు మన యొక్క బిడ్డలకు పెట్టాలి. కాబట్టి మంచిది ప్రభునందు ప్రియులారా, పిల్లలను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనందరికీ తెలుసు. సామెతలు 22:6 ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి. బాలుడు నడవలసిన త్రోవ నిజంగా నేర్పితే వాడి తొలగిపోడు. నేర్పే విధంగా నేర్పాలి. ఏదో నేను చెప్పేశాను వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు ఏంటి, అది కుదరదు. వాడు నేర్చుకుంటున్నాడా లేదా, ఆ మార్గమును అనుసరిస్తున్నాడా లేదా అనే దాని గురించి మనం కనిపెడుతూ ఉండాలి. పెద్దవాడైనప్పుడు అంటే వృద్ధిలోనికి వచ్చినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇలాగ ఒక చోట ప్రసంగం చేస్తే ఒక పెద్దగారు అన్నారు, యెహోవా పెంపకంలో ఆదాము, యేసుక్రీస్తు పెంపకంలో ఇస్కరియోతు యోధా తప్పిపోలేదా? దేవుడి కంటే గొప్పవారమా? పిల్లలంటే కనగలం కానీ వారి రాతను కనగలమా? సమాజం అండి, సమాజం అంటున్నారు. చూసారండి, అందరికీ వాక్యాధారాలు ఉన్నాయి. అది కాదు ప్రభునందు ప్రియులారా, మనము ఖచ్చితంగా కరెక్ట్గా బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పితే వాక్యము నిరర్థకం కాదు, వాక్యము తప్పిపోదు. ఆకాశమును భూమిను గతించినేమో కానీ దేవుని గ్రంథమందు రాయబడిన ఒక సొన్నైనను పొల్లైనను తప్పిపోదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము బాలుడు నడవలసిన త్రోవను
వాడికి నేర్పాలి. అది వాడికి నేర్పాలి. దానియేలు గారు చెప్పారు ఏంటి, బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. అలా చెప్తే ఏమనుకుంటారు, దానియేలు గారు కొట్టమని చెప్తాడు, ఇప్పుడు ప్రేమ గల మాటలు మాట్లాడు అనుకుంటారు. ప్రేమ గల మాటలు, మీకు ఇష్టమైన మాటలు, మిమ్మల్ని సంతోషపెట్టే మాటలు చెప్తే ఆ ఉపయోగం లేదు. ఉపయోగపడేటటువంటి మాటలను మనము చెప్పుకోవాలి. ప్రభు మంచిది. మరి నేను విస్తరించి మాట్లాడను, కేక్ కటింగ్ ఉంది కాబట్టి మరి మాటలను బట్టి చేస్తాను. దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సందును విద్యందును ఆరోగ్యమందును మరి వర్ధిల్లాలని ఇంతకంటే ఘనంగా ఎన్నెన్నో పుట్టినరోజులు సంతోషముగా జరుపుకుంటూ కుటుంబానికి మనకందరికీ దేవునికరంగాను అలాగే దేవునికి ఇష్టడుగాను మంచి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మరి తెలియజేస్తూ బ్లెస్ చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.